మెదక్ జిల్లా కొల్చార మండలంలోని పోతంశెట్టిపల్లి ఏడుపాయల టీ జంక్షన్ వద్ద శుక్రవారం సాయంత్రం ఈదురుగాలులు బీభత్సం సృష్టించాయి. టీ జంక్షన్ వద్ద ఏర్పాటు చేసుకున్న హోటళ్లు, తినుబండారాల దుకాణాల రేకులు, డబ్బాలు ఈదురుగాలులకు ఎగిరిపోయాయి. కరెంటు స్తంభాలు విరిగి రోడ్లపై పడ్డాయి. దీంతో తీవ్ర ఆస్తి నష్టం సంభవించింది. దుకాణాల్లో, హోటళ్ల ముందు, పోతంశెట్టిపల్లి వైన్స్ ముందు నిలిపిన కార్లపై విద్యుత్ స్తంభాలు పడడంతో కార్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి. ఈదురుగాలులు, వర్షానికి కొల్చార మండలంలోని విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. టీ జంక్షన్ సమీపంలోని ఆర్ఆర్ హోటల్, హర్షిత హోటల్, దుర్గా భవానీ హోటల్ సమీపంలో రేకుల చెట్లు పూర్తిగా ఈదురుగాలులకు ఎగిరిపోయాయి. అకాల వర్షానికి, ఈదురుగాళ్ల కారణంగా నష్టపోయిన చిన్న వ్యాపారులకు ప్రభుత్వ పరంగా ఆర్థిక సహాయం అందజేసి ఆదుకోవాలని గ్రామస్తులు, అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు. నా పేరు రాజు అండి. నేను పోయిన శివరాత్రికి 6వ తారీఖు 1,08,00,000 వేసి నేను రెస్టారెంట్ యూజ్ చేశాను. సొంత పొలం అమ్మి కొత్త పొలం బయట తీసుకొని కొంత ఇక్కడ 1,08,00,000 వేసి ఇక్కడ రెస్టారెంట్ వేసి కనీసం 1 సంవత్సరం 2 నెలలు అయింది. ఈరోజు మేమందరం లోపలనే ఉన్నాము. కస్టమర్స్ ఒక 2 ఉన్నారు, మా స్టాఫ్ ఉన్నారు. అందరూ ఏకదం ఒక 2 మినిట్స్లో మామూలుగా వర్షం వచ్చింది. వర్షం వచ్చిన తర్వాత ఏకదం ఒక 2 నిమిషాల మామూలు అంటే మామూలు గాలి కాదు, ఏకదం వచ్చి గోడలన్నీ కూలిపోయి ఏకదం మేము బయటకు వెళ్ళలేని పరిస్థితుల్లో మేము ప్రాణాలు కాపాడుకొని బయటపడి ఏకదం బయట యూజ్ చేసినాం. కానీ కనీసం ఇప్పుడు నష్టము ఒక 60 లక్షల వరకు నష్టమైంది. మేము ఇప్పుడు ఏం చేయాలి, ఏంది ఏమదనేసి మాకే లోపైంది. దీనికి ప్రభుత్వం కొంత సహాయం చేయగలరనేసి మేము కోరుకుంటున్నాం, వేడుకుంటున్నాం. దయచేసి